బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాండిచ్చేరికి చెందిన పడవల మాయంపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా చొరబడిన బోట్లను ఎవరు తిరిగిచ్చారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. 160 గ్రామాలకు చెందిన పెద్ద కాపును మత్స్యకారులు నిలదీశారు. పెద్ద కాపు ఆవుల తోటయ్య, ఆయన కుమారులని మత్స్యకారులు చేతులు కట్టేసి ఇసుకలో పడేశారు. తోటయ్య చేసిన పనికి ఇసుకపల్లి పాలెం గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని, నింద మోయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పాండిచ్చేరి బోట్ల తస్కరణలో కావలి సిఐ కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ మౌనిక. ఏదైతే నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల్లో అలజడి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లానే కాదు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి సుమారు 160 గ్రామాలకు సంబంధించి మత్స్యకార గ్రామాల మనోభావాలు దెబ్బతిన్నట్లు కూడా ఈ రోజు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే తమిళనాడు, పాండిచ్చేరి, మంగళూరుకు సంబంధించినటువంటి ఏదైతే మెరైన్ మెకనైజ్డ్ బోట్స్ ఆంధ్ర జలాలకు ప్రవేశించి అక్కడ అక్రమంగా బోటింగ్ సాగిస్తున్నారు. మన మత్స్యకారుల సంపదను వాళ్ళు దోచేస్తున్నారు. దీనిపై అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వారు గత 8 నెలల క్రితం పాండిచ్చేరికి సంబంధించినటువంటి 4 బోట్లను వాళ్ళు బంధించి జువల్దిన్ ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ అయితే ఆ జువల్దిన్ ఏదైతే హార్బర్ లో ఉన్నటువంటి 4 బోట్లను 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. దీనిపై అయితే మాత్రం మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున కల్లోలం చెలరేగింది. దీనికి కారణంగా ఏదైతే ఇసుకపల్లి పాలెనికి సంబంధించినటువంటి పెద్ద కాపు, అలాగే బంగారు పాలెనికి సంబంధించినటువంటి కాపు, అలాగే అక్కడ వాచ్మెన్ గా ఉన్నటువంటి శెట్టి అనేటువంటి వ్యక్తి, ఎవరైతే ఇసుకపల్లి పాలెనికి సంబంధించినటువంటి ఆవుల తోటయ్య దీనికి సహకరించినట్టు కూడా ఆయనపై అయితే మాత్రం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ఆవుల తోటయ్య సంబంధించి ఆవుల తోటయ్యను అతని 2 కుమారులను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. 2 కుమారులను బంధించారు. అలాగే ఆవుల తోటయ్యకు సంబంధించి ఇంటికి తాళం వేశారు మత్స్యకారులు. దీని వెనక ఎవరున్నారో చెప్పాలంటూ కూడా ఆవుల తోటయ్యనైతే మాత్రం ఇసుకలో అంటే బంటిపై ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంచి 2 చేతులు కట్టేసి ఇసుకలో అయితే మాత్రం మండు టెండలో పడేసిన పరిస్థితి మనం స్క్రీన్ పై చూసినటువంటి దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. అయితే మా గ్రామాన్ని 160 గ్రామాల్లో ఇసుకపల్లి పాలెం గ్రామాన్ని మీరు నిందితుగా దొంగగా చేర్చారు. దీనికి ఖచ్చితంగా కూడా మీరు మూల్యం చెల్లించాలంటూ కూడా కాపురైతే మాత్రం నిలదీసిన పరిస్థితి ఉన్నా చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరున్నారు దీని వెనక అంటే కూడా వాళ్ళు గట్టిగా కూడా వాళ్ళు ప్రెసిడెంట్ పరిస్థితి చెప్పాలి. దీనికి సహకరించిన వారికి మాత్రం మేము ఉపేక్షించేది లేదంటూ కూడా మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆగ్రహావేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ బోట్లు అపహరణ సుమారు 1,50,00,000 రూపాయలకి విలువ చేసినటువంటి 4 బోట్లు, సుమారు 6 కోట్ల విలువ చేసినటువంటి 4 బోట్లను 1,50,00,000 డీల్ కుదిరించుకొని ఈ మత్స్యకార పెద్దలు వదిలేసినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. దీని వెనక ఎలాంటి ఇది ఉంది, దీంట్లో కూడా కొంత పోలీసుల యొక్క అత్యుత్సాహం కూడా ఉంది. పోలీసులు కూడా దీనికి సహకరించినటువంటి నిందలు కూడా అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మత్స్యకార గ్రామాల్లో అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది మోనిక. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ.